ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తకోళ్ళ వంటలు వాళ్ళ రెసిపీ వచ్చేసి రవ్వ ఉప్మా నేను ముందుగా కడాయి పెట్టుకుని ఫ్రై చేసేసుకున్నాక అది కూడా పక్కన పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయినాక నేను ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసేసి తర్వాత అంతా మొత్తం బాయిల్ అయిపోయినాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్నాక ముందుగా మనం రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్నాక మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి ఎంతో రుచికరమైన రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్తకోడళ్ళ వంటను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.